తెలుగుదేశంలోని రెండు గ్రూపుల మధ్య తగాదా కారణంగా జరిగినటువంటి హత్యని వైసీపీకి ముడిపెట్టినటువంటి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఊరట లభించిన సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ అంతర్గత కుమ్ములాటలో భాగంగా చోటు చేసుకున్న ఆ పార్టీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు హత్యకు సంబంధించి రాజకీయ దురుద్దేశాలతో నమోదు చేసిన కేసులో వైఎస్ఆర్సీపీ నేతలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వాళ్ళిద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 25,000తో 2 పూచికత్తులు సమర్పించాలని, దర్యాప్తుకు సహకరించాలని పిన్నెల్లి సోదరులను ఆదేశించింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారంలో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండపాడికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, జవిశెట్టి కోటేశ్వరరావు ఏడాది మే 24 హత్యకు గురయ్యారు. వివాహానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా బోధులవీడు సమీపంలో టీడీపీకే చెందిన తోట వెంకటరామయ్య తదితరులు స్కార్పియో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. తోట వెంకటరామయ్యకు మృతుడు జవిశెట్టి వెంకటేశ్వర్లకు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు జరిగినట్టు పోలీసులు తేల్చారు. అయితే పోలీసులు యథావిధిగా రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గే కక్ష సాధింపు చర్యలో భాగంగా పిన్నెల్లి సోదరులు నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. నేపథ్యంలో వాడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల దాన్ని కొట్టేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టును ఆశించారు. వాళ్ళు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ల మీద జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిన్నెల్లి సోదరుల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, షోయిబ్ అలం, సానేపల్లి రామలక్ష్మణ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులతో నమోదు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే ఫిర్యాదుదారు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారని, నిజానికి అధికార పార్టీ నేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానే హత్యలు జరిగాయన్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా చెప్పారని, ఆ తర్వాత రాజకీయ జోక్యంతో పిటిషనర్లు నిందితులుగా చేర్చారని వివరించారు. జవిశెట్టి సోదరుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు మినహా మిగిలిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లేనని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్లు అన్యాయంగా కేసులో ఇరికించారని తెలిపారు. ఫిర్యాదుదారు తరపు న్యాయవాది స్పందిస్తూ ఇది హత్య కేసు అని, ఎలాంటి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ హత్య కేసు అన్న సంగతి తమకు తెలుసని చెప్పింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పిటిషనర్ల మినహా మిగిలిన నిందితులందరూ కూడా హత్యకు గురైన వారి పార్టీకి చెందిన వాళ్ళేనంటూ వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు తరపు న్యాయవాది ఏదో జబ్బవుతుండగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కౌంటర్ దాఖలు చేయనివ్వండి, అన్ని పరిశీలించి అవసరమైతే ముందస్తు బెయిల్ రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఇదే సమయంలో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రయల్ ముగియకుండా పిటిషనర్లు జాప్యం చేస్తుంటే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలంటే ప్రభుత్వం తమను కోరవచ్చని ధర్మాసనం తన ఉత్తర్వులు పేర్కొంది.